బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. సభ వాయిదా పడ్డాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన ఆపలేదు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. సభ వాయిదా పడ్డాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళనను ఆపలేదు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతానికి మీడియా పాయింట్ వద్ద నుంచి మా రిపోర్టర్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది తెలియజేయడానికి. మధు, ప్రస్తుతానికి మీడియా పాయింట్ వద్ద పరిస్థితి ఏమిటి, లోపల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సభ వాయిదా పడ్డాక కూడా వీళ్ళు ఆందోళన ఆపకపోవడం ఏంటి, ఏం జరుగుతోంది అసలు? ఈరోజు ఓటింగ్ నోట్ల కేసులో సుప్రీంకోర్టు నోటీసులకు సంబంధించి చెప్పి వైసీపీ పట్టుబట్టింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వైసీపీ పట్టుబట్టిన నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అలాగే కొన్ని విషయాలు కూడా సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ టీడీపీకి సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ డెప్యూటీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆయనకి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్న స్థాయిలో అద్దరు కూడా తీసుకుని పరస్పరం దాడులకు పాల్పడే విధంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత ఇరు వర్గాల సభ్యులు శాంతపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో చర్చల కంటే కూడా వాయిదాలకి అదేవిధంగా పరస్పర సవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీ నేత వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్, సభలో చర్చల కోసం ప్రజలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సభలో జరుగుతున్న తీరు చూస్తే మొన్న ఇదే మీడియా పాయింట్లో మహిళా ఎమ్మెల్యేలు గొడవ చేసుకున్నారు. తర్వాత పురుష ఎమ్మెల్యేల మధ్య కూడా గొడవ జరిగింది. ఈ రోజు చూస్తే ఏకంగా సభలో దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంది దీనికి అంతటికి ఎవరు కారణం అంటారు? నిజంగా ఒక రకంగా చూస్తుంటే బాధాకరమైన విషయం. ఒకటి, సభను సక్రమంగా సంపూర్ణంగా నడపాల్సిన బాధ్యత అధికార పక్షం పట్ల, ముఖ్యంగా దానికి పెద్దన పాత్ర స్పీకర్ గారు. కానీ స్పీకర్ గారు తీరు చూస్తుంటే నిజంగా మాకే కొద్దిగా సార్, ఎందుకంటే టోటల్గా అధికార పార్టీకి ఆయన సహకరిస్తున్నారని బట్టి క్లియర్ కట్గా అందరికి కూడా తెలుస్తూ ఉంది. ఏమంటే ఒక్కసారి సభానాయకుడికి ఇచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్ సంబంధించినట్టు ప్రతిపక్ష నాయకుడు అది కామన్గా జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ప్రొసీజర్ అది. బట్ అక్కడ లేకుండా సభ సజీవంగా జరిగేటప్పుడు, సక్రమంగా జరిగేటప్పుడు ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వేరే అంశాన్ని తీసుకురావడం నిజంగా అది సభా సాంప్రదాయాలకు ప్రజాస్వామ్యం పూర్తిగా విరుద్ధం. అది నిన్న జరిగిన సంఘటన అదే అగ్రికల్చర్ సంబంధించి జరిగింది. అగ్రికల్చర్ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కోర్టు చేశారు, నేను లేదు తనకు సంబంధించిన లేదు అదేనంటే నిరూపించాను అని చెప్పడం సింపుల్గా అయిపోయింది. కానీ అధికార పార్టీ అధికారం మాకు ఉంది కదా, అధికారం జూలం ప్రదర్శిస్తూ ఆధిపత్యాన్ని చలాయించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ పాత్ర మొత్తం చదివేటాడు. దాన్ని అధికార సీఎం గారు దాన్ని సపోర్ట్ చేయడము. నేను అసలు మీరు ఇచ్చిన ఛాలెంజ్కి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, అయ్యా రిలీజ్ కమిటీలో మీరే ఉన్న ఆధిపత్యంగా. అదేవిధంగా మీకు బీఎస్సీలో లేని అంశాలను తీసుకొచ్చి సభ జరగకుండా వైసీపీ చేస్తుందని ఆరోపణలు చేస్తారు. క్లియర్కట్గా నాకు, ఎందుకంటే మీ ఛానల్ పైన అన్ని ఛానల్ పైన ఉన్నది. నిన్న జరిగిన సంఘటన ఏది, నిన్న అగ్రికల్చర్ పైన జరుగుతుంది. ఆ మధ్యలో సాక్షి ఏం చేసింది, అందులో అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ నిండు సభలో దానిపైన స్పీకర్ గారు దానికి సంబంధించిన ఏడు మీద ఎంతవరకు ఇది మేము ఈరోజు అందుకే అడుగుతున్నాం. ఈరోజు ఓటుకు నోటు విషయంలో మీరు చంద్రబాబు నాయుడు పైన సుప్రీంకోర్టు నోటు ఇచ్చింది, దాన్ని పే చేయండి. ఈరోజు మేము అంతే అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టాం, దాన్ని మీరు తిరస్కరించారు. మేము హౌస్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ప్రతిపక్షంగా మాకుంది. కానీ మీరు అటువంటి ఏం సాంప్రదాయాలకు లేనప్పుడు రెచ్చగొట్టే మాటలు, తెలుగుదేశం సభ్యులు రెచ్చగొట్టే విధానాలు ఆ విధంగా చేయడం ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉంటుంది. మేము సభా సాంప్రదాయాలకు పద్ధతులుగా మేము గౌరవించే మా కోడిన దగ్గరికి పోయి స్పీకర్ని మేము రిక్వెస్ట్ చేసినాం, అడుక్కున్నాం. సభ జరిగితే ఎంత బాగుంటుంది, సభ జరుపుకోవాల్సిన బాధ్యత ఇద్దరి పైన ఉంది, ముఖ్యంగా అధికార పక్షం పైన, స్పీకర్ పైన. సార్, మనతో మాట్లాడేందుకు వైసీపీ పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ రెడ్డి గారు, మీకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో నువ్వంటే నువ్వు బయటికి రా తేల్చుకుందామన్న ఇది సభలో చర్చలు మీ దగ్గర నుంచి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. కానీ ఇలా సవాళ్ళ మధ్య ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నారు? అసలు మీకు ఆయనకి మధ్య గొడవ రావడానికి గల కారణాలేంటి? పత్తిపాటి పుల్లారావు గారి పైన
ఆరోపణ వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆ సమాధానానికి అడ్డుపడిన చింతమనేని ప్రభాకర్ రావు గారు అసభ్యకరమైన పదాలతో, అవహేళకరమైనటువంటి పదాలతో, అవమానకరమైనటువంటి పదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టినాడు. పదే పదే మేము చెప్పినప్పటికీ వినకుండా మా పైన పరుషమైన పదజాలంతో దూషిస్తూ రౌడీజంగా కవ్వించే చర్యలకు పాల్పడినాడు. ఆ సందర్భంలో మేము కూడా ఆయనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. స్పందించిన మాట్లాడినాం. ఇది జరిగినది. కానీ మొట్టమొదట శ్రీకారం చుట్టినది మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది మంత్రులు మాట్లాడి అడ్డపడినారు. ఉదయం లేచినప్పటి నుంచి నిందిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాజశేఖర కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడినాడు, అచ్చెన్నాయుడు మాట్లాడినాడు, ఈయన మాట్లాడినాడు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం. ఇప్పుడు నిన్న అగ్రిగోల్డ్ అంశం మీద మంత్రి పత్తిపాటి పుల్లారావు ఒకటే సవాల్ విసిరారు. నా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, నిరూపించండి, అవి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటా, లేదంటే మీరు తప్పుకుండా అని జగన్కి సవాల్ విసిరారు. దాని మీద ఎందుకు స్పందించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆరోపణ చేసినారు, 1,00,000 కోట్లు మీరు దోపిడీ చేశారని. మేము సవాల్ ఇస్తున్నాం, నిరూపణ చేయండి. ముఖ్యమంత్రి గారన్నా సభలో ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారన్నా సభలో ఉండాలా? నిరూపణ చేస్తారా? సవాల్ స్వీకరిస్తారా? ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం ఉండే వ్యక్తులపైన, ప్రభుత్వాలపైన ఎప్పుడైనా కూడా ప్రజలకు సంబంధించిన ఇబ్బంది జరిగినప్పుడు ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు స్వీకరించే ధైర్యం లేని మీరు ప్రజాప్రతినిధులా? మీరు గొడవలు పెట్టారా? స్పీకర్ గారు, మీరు ఇదేమన్నా కోడి పొందారా? ఇదేమన్నా కుస్తీ పొందారా? ఇరు పార్టీలు గోదాలు తీస్తారా? మీరేమన్నా? మేము ఆరోపణ చేసినాం, నిరూపణ చేసుకోండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి, హౌస్ కమిటీ ఎంక్వైరీ చేసుకోండి. మీరు సత్యవంతులు అని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన కావాల్సిన దమ్ము, ధైర్యము ఉండాల్సిందే తప్ప పోటీలు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేసిన ఆరోపణ రుజువు చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారన్న సభలో ఉండాలా, లేదంటే ముఖ్యమంత్రి గారన్న సభలో ఉండాలా? ఎటువంటి కమిటీ వేయడానికైనా మేము సిద్ధమని చెప్పి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సభా అధ్యక్షుడిగా. వెయ్యమను జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. మేము ఆరోపణ చేసినాం, మా దగ్గర ఉన్నాయి ఆధారాలు, చెప్తున్నాం. నిజమా కాదా చేయాల్సిన బాధ్యత మీదే, ప్రభుత్వం ఉన్నారు. ఇది కాదండి చేయాల్సినది. అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటిలోగా మీరు నివారిస్తారు? రావాల్సిన రాగిన పైసా ఎప్పుడు ఇస్తారు? ఆత్మహత్యల నుంచి ఎప్పుడు కాపాడతారు? వాళ్ళ మానసిక వేదన నుంచి, అవమానం నుంచి ఎప్పుడు మీరు కాపాడతారో అది ఛాలెంజ్గా తీసుకోవాలా. ఆ డేట్ మీరు చెప్పాలా, అది చెప్పాలా. అది పక్కన పెట్టినారు. చనిపోయిన వారికి 3 లక్షలు ఇస్తారా? 10 లక్షల రూపాయలు తక్కువ లేకుండా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉండి 3 లక్షలు ఇస్తామంటారా మీరు? అగ్రిగోల్డ్ బాధితులను కాపాడే ప్రయత్నం మీరు చేయరా? ఛాలెంజ్ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాదు, అగ్రిగోల్డ్ బాధితులను కాపాడే విషయంలో ఛాలెంజ్ తీసుకోండి. ఇలాంటి ప్రజా సమస్యలు చాలా ఉన్నప్పుడు వాటి మీద స్పందించకుండా ఇలా సవాల్ విసురుకోవడం, బయటికి రా తేల్చుకుందాం అనడం, అది ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టు కాదంటారు? 101% తప్పు. దీన్ని కవించే చర్యలకు పాల్పడతానేది తెలుగుదేశం పార్టీ మంత్రులు. ముఖ్యంగా ఒక టీం తయారైంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విమర్శించడానికి ఆ టీం తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ టీం 14 లక్షల నుంచి మాట్లాడతారు. ఈరోజు కూడా మాట్లాడినారు. మగానివే, మగతనం ఉందే, దొంగలవు, ఈ పదాలు ఉపయోగించచ్చునా? మగతనం అనొచ్చునా? దొంగలు అనొచ్చునా? పందికొక్కులు అనొచ్చునా? ఇవన్నీ మీడియాకు తెలియవా? ప్రజలకు తెలియవా? ఇవన్నీ మమ్మల్ని మాట్లాడిస్తారా? గౌరవప్రదమైన మంత్రులుగా మీరు ఉన్నటువంటి మీరు ఆ పదాలు ఉపయోగించచ్చా? ఇన్నిసార్లు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మానహీనంగా మీరు మాట్లాడితే మేము భరించినాం. ఈయన్నిటికీ మీకు కారణం ఏమంటే అధికార జులుం, అధికారం ఉందనే అహంకారం. ఆ అహంకారంతో మీరు ప్రవర్తిస్తున్నారు. మరో 2 సంవత్సరాలు మీకు అధికారం పోతుంది. మీ న్యాయక సక్రమైన పద్ధతిలోకి వస్తుంది. ఇది మొత్తంగా ఇప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యే అభిప్రాయం మనం చూసాము. టీడీపీ ఎమ్మెల్యే జవహర్ గారు కూడా మనతో ఉన్నారు. అధికార పక్షం కవింపు చర్యలకు పాల్పడుతుంది, రా బయటికి వెళ్ళి తేల్చుకుందామని చెప్పి మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని చెప్పి శివప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారన్నారు జరిగిన ఘటన? ఈరోజు వారి ప్రవర్తన అనేది ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేది కాదు. తన సహజత్వానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క నాయకుల యొక్క ప్రవర్తన ఉందో తప్ప కవ్వింపు చర్యలు చేస్తే రెచ్చిపోతారా? ఈరోజు సహజంగా సహజాతాలని ఉంటాయి కొన్ని గుణాలు. ఆ గుణాలు ఏమైనా బయటకు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక రౌడీ రాజ్యం ఏ విధంగా సాధిద్దాం అనుకున్నారో, ఒక నిరంకుశమైనటువంటి వైఖరి ఏదో ఉందో అది ప్రదర్శించబడుతుంది తప్ప ఒకళ్ళు రెచ్చగొడితే మన సహజాతం ఏమైపోయింది, మన బతుకు ఏమైపోయింది, నేను గడ్డి తినమంటారా? అది కాదు కదా అక్కడ చేయాల్సింది. వాళ్ళు వివేకం కలిగి ఉండాలి, విచక్షణ కలిగి ఉండాలి, ప్రజా సమస్యలని తీసుకురావాలి తప్ప ఈరోజు కూడా ఇంకొక వాదన కూడా లేవలేస్తున్నారు. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితులు మా వల్ల మా పోరాటం, అసలు ఏం చేశారు నువ్వు ఈ పోరాటం? ఆ రోజు ఓపెనింగ్ చేయించింది ఎవరో మీరు కదా,
అగ్రిగోల్డ్ కారణం ఎవరో సృష్టికర్తలు మీరు కదా. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వాయిదా తీర్మానాలు 6 అంశాల మీద ఇచ్చారు. ఏ అంశం సాధించావు ఇంకో అంశాన్ని పోతావు. సహజంగా ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం వెళ్తాం, ఉదయం చేయనోడు మధ్యాహ్నం వెళ్తాడు. ఇది కనీసం ఒక సమస్య మీద ఏ సమస్య మీద చర్చించకుండా, ఏ సమస్యకి పరిష్కారం రాకుండా రోజుకు ఒక వాయిదా తీర్మానం. నిన్న అగ్రిగోల్డ్ అన్నాడు, ఈరోజు అగ్రిగోల్డ్ ఏం చేశారు అడుగు. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఎలాంటి న్యాయం జరిగింది అడుగు. వాళ్ళ భరోసా కల్పించు, మానసిక స్థైర్యం కల్పించు, ఆత్మహత్యలు నివారించు. అది మానేసేసి ఈ రోజు మళ్ళీ ఇంకోటి ఓటుకు నోటు అంటావు. ఓటుకు నోటు అనేది నీ గతంలో 26 కేసులు మీ అమ్మతో కూడా వేయించావు కదా, ఎవరు వేయలేదు, ఏంది కాదు కదా. అన్ని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరగాలని వాళ్ళ వాదన. మీరు దాన్ని ఏ విధంగా? సుప్రీంకోర్టు దాని మీద కూడా చూపించాలి, విజువల్ తప్పకుండా చూపిస్తాం. కానీ జేడీ లక్ష్మీనారాయణ నీ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఏదైతే జైల్లో నువ్వు ఏ విధంగా చెప్పబట్టుకొని లైన్లో నిలబడ్డావు, ఏ విధంగా జైల్లో నువ్వు జీవితం గడిపావు, అది కూడా ప్రజలకు తెలియాలి. ఇవాళ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్లో ఉండు, ప్రజల్లోకి వచ్చావు కాబట్టి నీ లైఫ్ ఏంటో నువ్వు చూపించు. అసలు మీ చెల్లి ఎక్కడ కనపడుతుంది, మీ అమ్మ ఏమైపోయింది? ఈ రోజు మీరు గమనిస్తే సాధారణంగా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, నన్ను కొడితే కొట్టావు, మా అమ్మను కొట్టు, మా అమ్మను కొడితే కొట్టావు, మా నాన్న కొట్టు, ఇలా ఇంటి అడుగురును కొట్టించే పరిస్థితులు. ఇది రెండు పార్టీలకు కూడా వర్తిస్తుంది కదా. ఎందుకంటే మీరు ఇక్కడ ఆరోపిస్తా ఉన్నారు, అక్కడ ఆరోపిస్తా ఉన్నారు. సభలో చర్చలు జరుగుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీలు నడుస్తా ఉన్నాయి, మధ్యలో జోక్యం చేసుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీ వైపు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. తొలిసారి ఇక్కడ అమరావతి వేదికగా అసెంబ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ 3-4 రోజులు కాస్త సవ్యంగానే జరిగినప్పటికీ తర్వాత పరిణామాలన్నీ కూడా ఇదే అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా ఫస్ట్ మహిళా ఎమ్మెల్యేలు తోసుకోవడం జరిగింది, తర్వాత పురుష ఎమ్మెల్యేలు తోసుకోవడం జరిగింది. ఈ రోజు సభ లోపలే సవాళ్లు విసురుకొని దాడులకు పాల్పడేంత స్థాయికి వెళ్ళిపోతుంటే ప్రజలకు ఎటువంటి సంకేతాన్ని పంపిస్తున్నట్టు మనం? వాస్తవంగా ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. వాస్తవంగా నా అభిప్రాయం అయితే ప్రజలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు చూడటం కూడా మానేశారు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడని ముందే తెలుసు వాళ్ళకి. ఈ రోజు ఏం జరుగుతుంది, క్వశ్చన్ అవర్లో ఏం జరుగుతుంది, వాయిదా తీర్మానం అట్లా పట్టుకొస్తారు, వాయిదా పడిపోద్ది, కాపీలు డీల్ తాగుతాం, మళ్ళీ లోపలికి వెళ్తాం. మేమే కాదు ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తూ దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. అమరావతిలో ఇప్పుడు ఎవరైనా సందర్శకులు వస్తున్నారంటే అసెంబ్లీ ఏ విధంగా ఉంది, శాతకర్ణుల నాటి కాలం నాటి రాజధాని ఎలా ఉంది, దేవతలు నడయాడిన ప్రదేశం ఎలా ఉంది, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్మాణాలు ఏ విధంగా చేయబోతున్నారు అనే దాని మీద ఇంట్రెస్ట్ కొన్నారు. అదే విధంగా మేము కూడా ఒకటే కోరుతా ఉన్నాం, సభ సజావుగా జరిపించండి, సభ ద్వారా మంచి సందేశాలు పంపించండి, సభ అంటే గౌరవం పెంచండి, సభ గౌరవాన్ని మర్యాదని కాపాడే క్రమంలో ఏదైనా అవసరమైతే కొద్ది తగ్గినా సరే ఎవరైనా సరే ఇరుపక్షాల్లో ఎవరైనా. రైట్ మధు, థ్యాంక్ యూ.